అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల వార్షికోత్సవ ఏర్పాట్లో భాగంగా వేడుకల కోసం జెండా కర్రలు పాతే పనిని ఉపాధ్యాయులు విద్యార్థులకు అప్పగించారు. గుణపంతో నేల తవ్వుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి వేసిన గుణపం మరో విద్యార్థి చేతికి బలంగా తగిలింది. ఈ ప్రమాదంలో సదరు బాలుడి వేలికు గాయమైంది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న విద్యార్థిని కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం అమలాపురం ఏరియా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం బాలుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన ఉపాధ్యాయులే వారిని పనులకు పురమాయించడంపై బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఫేర్వెల్ ఉందని చెప్పి వెళ్ళారండి. వెళ్తే పీటీ సార్ అక్కడ జెండాలు ఆదిలక్ష్మి మేడం అక్కడ జెండాలు పాతించమన్నారండి. జెండాలు పాతేటప్పుడు గుణపం ఇచ్చారు పిల్లలకి. 8వ క్లాస్ చదువుతున్న అబ్బాయికి. ఆ అబ్బాయి మా అల్లుడి మీద గుణపంతో కొట్టడం వల్ల ఏలు కట్ అయిందండి. ఏలు కట్ అయ్యి చాలా వరకు రక్తం కోల్పోయాయండి. ఆ స్కూల్ ఎదురుకుండా అంబాజీపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే గన్నవరం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే గన్నవరం హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ప్లస్ పీటీ మేడం కూడా మాతో ఫోన్లో చాలా అసహ్యంగా మాట్లాడింది. ఎలాంటి రెస్పాండ్ కరెక్ట్గా చేయలేదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతే ప్రైవేట్కి వెళ్తే మేము అలాంటి డబ్బులు పే చేయం, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాట్లాడారు.